ప్రశాంత్ నగర్ బాల వికాస్ నుండి ఇప్పుడు మీ ముందు అవతార ప్రకటన అను నాటక ప్రదర్శింపబడును. ఇందులోని పాత్రలు పాత్రధారులు సత్యనారాయణ రాజుగా షణ్ముఖ ప్రియ, సుశీలమ్మగా భావన, శేషమ్మరాజుగా లాస్య, శ్రీ పెదవెంకమ్మరాజుగా యశ్విత, శ్రీమతి ఈశ్వరమ్మగా మణిదీపిక, భక్తులుగా హస్మిత, అనిల్, సాయి సహస్ర, సాయి స్మరణి, హరి, వీక్షిత్, వంశిక. 1940 అక్టోబర్ 20 తేదీ ఉరవకొండను పూర్తిగా మార్పు తెప్పించిన దినము. నేను సాయిని తెలియము నిక్కముగను మమత బాయము యత్నముల్ మనుకొనుము అని ఎక్సైజు ఆంజనేయులు ఇంటి ఆవరణలో ఉన్న తోటలోకి వెళ్ళి ఒక గుండు మీద కూర్చొని మానస భజరే గురుచరణం మొట్టమొదటగా పాడి అందరి చేత పాదించాడు మన శ్రీ సత్యనారాయణ రాజు. ఆనాటి నుండి శ్రీ సత్యనారాయణ రాజు మన శ్రీ సత్యసాయి బాబా వారుగా మన కోసం, మనందరి కోసం ఉద్ధరించుట కోసం వచ్చారు. ఏమిటా చప్పుడు? ఎవరక్కడ? సత్యం, నువ్వా? పుస్తకాలను ఎందుకలా విసిరేస్తున్నావు? ఏమైంది సత్యం? ఎందుకలా ఉన్నావు? చెప్పు సత్యం, చెప్పు. ఇక నేను మీ ఇంటికి రాను. నేను మీ వాడను కాదు. ఇక నుండి నేను మీ సత్యాన్ని కాదు, సాయిని. ఆశ్చర్యంగా ఉందే. సత్యం తల చుట్టూ ఆ కాంతి కిరణాలేమిటి? నాకు భయంగా ఉంది. ఓ బాబు, ఇటురా. మాస్టారు గారు పాఠశాల వద్ద ఉన్నారు. నువ్వు వెంటనే వారిని తీసుకొని ఇక్కడికి రా. అలాగే సుశీలమ్మ గారు, నేను వెంటనే వెళ్ళి శేషమ్మరాజు మాస్టారు గారును పిలుచుకొని వస్తాను. అలాగే. శేషమ్మరాజు మాస్టారు గారు, మిమ్మల్ని వెంటనే సుశీలమ్మ గారు పిలుస్తున్నారు. అలాగే వస్తాను. ఏం రాజు, లోపలికి రా. బయట నిల్చున్నావేమి? ఇక నేను మీ ఇంటికి రాను. ఇక నేను మీ వాడను మాత్రమే కాదు, అందరి వాడను. ఈ ప్రపంచంలో నేను నిర్వహించవలసిన కార్యభారం ఎంతో ఉన్నవి. నన్ను నా భక్తులు పిలుస్తున్నారు. నేను సర్వసంగా పరిత్యాగిని. రాజు, నీవు ఎక్కడికి వెళ్ళవద్దు. నిన్ను అమ్మా నాన్న నాకు అప్పగించారు. వారు వచ్చే వరకు నీవు ఇక్కడే ఉండు. నీ విరక్షణ రీతి నాకు అర్థం కావడం లేదు. రాము, నీవు వెంటనే పుట్టపర్తికి వెళ్ళి మా అమ్మా నాన్నగారులని పిలుచుకొనిరా. అవును రాము. శేషమ్మరాజు గారు. అవును రాము, త్వరగా వెళ్ళు. రాము, నీవు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. 5 నిమిషాలలో వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తారు. ఏం రాజు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? మాయ వచ్చింది, మాయ వచ్చింది.
అమ్మా, రాజు ఇంటికే రానంటున్నాడు. వీడి సంగతి నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు. నీవైనా ఇంటికి తీసుకొని రా అమ్మా. ఏం సత్యం, ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? ఇంటికి పోదాం పదా. రానమ్మా, ఇక నేను మీ వాడను కాదు. ఇక నాకు మీకు ఏ సంబంధమూ లేదు. అలా అనవద్దు నాయన, ఇంటికి వెళ్దాం పద. అన్ని విషయాలు ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఎవరికి ఎవరు? ఇదంతా మాయ, మిథ్య. సత్యం, నువ్వు మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు. మాతో పుట్టపర్తికి పోదాం పద. అక్కడ నీ భజనలకు పూజలకు ఎట్లాంటి అభ్యంతరం చెప్పము. బడికి వెళ్ళమని బాధ కూడా పెట్టము. నీకిష్ట ప్రకారం ఉండు. వద్దమ్మా వద్దు, ఇంటి సంబంధమే వద్దు. నీవింకా పసిబాలుడవే. వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎక్కడుంటావు, ఏం తింటావు, నిన్నెవరు చూసుకుంటారు? నిన్ను చూడకుండా నేను ఉండలేను. నా ప్రాణాలు విడుస్తాను. అవును రాజు, నీవు ఇల్లు వదిలి వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారో ఆలోచించు. నీవు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మీ అమ్మ బ్రతకలేదు. మీ అమ్మకు ఏదైనా అయితే నేను బ్రతకలేను. అప్పుడు మీ తమ్ముడు జానకి రామయ్య, అక్కలు వెంకమ్మ పార్వతమ్మలు దిక్కులేని అనాథలవుతారు. ఊరి వారందరూ మీ అన్న శేషమరాజును దూషిస్తారు. కాబట్టి నీవు కూడా మాతో పుట్టపర్తి రా సత్యం. అలాగే వస్తాను. అత్తయ్య గారు, సత్యం ఉదయం నుండి ఏమీ తినలేదు. మీరైనా కాస్త ఏదైనా తినిపించండి. సత్యం, నువ్వు ఉదయం నుంచి ఏమి తినలేదని మీ వదిన సుశీలమ్మ చెప్పింది. అన్నం కలిపి పెడతాను, తినమ్మా. రాత్రి నీవు మా కళ్ళలోకి వచ్చావు, అందుకే మేము భయంతో వచ్చావు. తినమ్మా, తిను నాయనా. ఇక చాలు, ఇక మాయ తొలగిపోయినది. మీరంతా నిశ్చింతగా ఉండండి. పుట్టపర్తిని నా కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా చేసుకుని ఉన్నాను. ఇక నుండి పుట్టపర్తి ఒక అయోధ్యగా, ఒక ద్వారకాగా, ఒక కాశీగా, ఒక తిరుపతిగా పేరొందుతుంది. ఇక నుండి ఈ పుట్టపర్తి ఒక మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందుతుంది. సత్యం, నువ్వు పుట్టపర్తిలోనే ఉంటానని నాకు మాటివ్వు. మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు. పుట్టపర్తిలో నీ భక్తులను మేము శ్రద్ధగా చూసుకుంటాము. అలాగే గృహమమ్మాయి, పుట్టపర్తిని నా కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా చేసుకున్నాను. ఇది నీకు మాత్రమే కాదు, పుట్టపర్తి గ్రామానికి, మొత్తం ప్రపంచానికి ఇచ్చే వరం. నేను అక్కడికి గురువారం రోజు వస్తాను. రాజు, నీవు పుట్టపర్తిలోనే ఉంటానని చెప్పిన మాట మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. జీవితాంతం నా కుమారుని వైభవాన్ని కళ్ళారా చూసుకునే అదృష్టం నాకు కలిగినది. సంతోష సమయంలో అందరినీ కలిపి ఒక ఫోటో తీస్తాను. సత్యం పాదాల దగ్గర ఉన్న ఆ చిన్న రాయిని పక్కకు తొలగించండి. వద్దు వద్దు, ఆ రాయిని అలాగే ఉంచి ఫోటో తీయండి. అలాగే అలాగే తీస్తాను. ఆశ్చర్యంగా ఉంది. సత్యం పాదాల దగ్గర ఉన్న ఆ చిన్న రాయి షిరిడి సాయిబాబాలే ఫోటోలో కనిపిస్తుంది. చూడండి చూడండి. చాలా శుభదినం. అక్టోబర్ 20, 1940 షిరిడి సాయిబాబా సత్యసాయి బాబాగా అవతార ప్రకటన చేసిన పుణ్యదినము. బాబా ఈ పుణ్యదినము మేమంతా ప్రతి సంవత్సరము పండుగ రోజుగా జరుపుకుంటాము. ఈ ఆనందమే నా ఆనందం. బోలో శ్రీ సత్యసాయి బాబాజీకి జై. बोलो श्री सत्य साई बाबा जी की। बोलो श्री सत्य साई बाबा जी की जय। बोलो श्री सत्य साई बाबा जी की जय। बोलो श्री सत्य साई बाबा जी की जय। बोलो श्री सत्य साई बाबा